ఒకసారి అడవిలో పాషా అనే తెలివైన చిలుక ఉండేది. అది తన బుద్ధి, సమస్యలు పరిష్కరించే సామర్థ్యంతో అడవిలో పేరుగాంచింది. చాలా దూరం నుండి జంతువులు వచ్చి దాని సలహా తీసేవారు. పాషా సమీపంలో నివసించే మనుషులను గమనించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాడు. అతనికి వారి మాటలు అనుకరించగల సామర్థ్యం ఉండేది. ఒకరోజు ఒక కపటమైన నక్క జంతువులను మోసం చేయడానికి ప్రయత్నించింది. అతను తనను రక్షించే దైవదూతగా చెప్పుకుంటూ ప్రతిరోజూ తనకు ఆహారాన్ని ఇవ్వాలని అన్నారు. చాలా జంతువులు మనుషుల జోక్యాన్ని భయపడి నక్క ఆజ్ఞలు పాటించడం ప్రారంభించాయి. ఇది విన్న పాషా నక్కను బహిర్గతం చేయాలని నిర్ణయించుకుంది. అది మనుషుల గ్రామానికి వెళ్లి వారు అధికారంతో మాట్లాడే కొన్ని పదాలను నేర్చుకుంది. అడవికి తిరిగి వచ్చిన పాషా మనిషి గొంతుతో అనుకరిస్తూ ఇలా చెప్పాడు: నక్క మిమ్మల్ని మోసం చేస్తోంది. అతనికి మీపై ఎలాంటి శక్తి లేదు. ఒక్కసారిగా భయపడిన జంతువులు తాము మోసపోయినట్టు గ్రహించాయి. తలదించుకున్న నక్క అడవిని విడిచి ఎప్పటికీ తిరిగి రాకుండా పారిపోయింది. ఆ రోజు నుండి జంతువులు పాషా తెలివిని మరింత విశ్వసించాయి. అతని తెలివితో తమను ఎలా రక్షించిందో గుర్తుచేసుకుంటూ